అంబేద్కర్ గారి రాజ్యాంగం కాదు, ఆంధ్ర రాష్ట్రంలో లోకేష్ గారి రెడ్ బుక్ నడుస్తుందని తెలుగుదేశం నాయకులే గర్వంగా చెప్తున్నారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ముఖ్యమని మేము ఘోషిస్తుంటే కాదు లోకేష్ గారు తెచ్చిన రెడ్ బుక్ గొప్పదని వాళ్ళు అంటున్నారు. ఇంతేకాదు ఈరోజు పార్లమెంట్లో చూస్తున్నాం, వక్ఫ్ బోర్డు వంటి చట్టాలు, ఒక చట్టం పార్లమెంట్లో చేస్తున్నామంటే, మెజారిటీ పార్లమెంట్ సభ్యులు ఒక చట్టం చేస్తున్నారంటే, లేదు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చేస్తున్నారంటే ఏంటి దానికి? ఆ చట్టం యొక్క ప్రతిఫలాలు ఆ యొక్క సంఘం కానీ, ఆ మతం కానీ, ఆ కులం కానీ, లేదా ఆ రాష్ట్రంలో కానీ, ఆ దేశంలో కానీ మెజారిటీ ప్రజలు మెచ్చుకోవాలి. ఈరోజు వక్ఫ్ బోర్డు చట్టం మెజారిటీ ముస్లిమ్స్ చెప్పేదేమో ముస్లింల కొరకు ఈ చట్టం చేస్తున్నామని చెప్తూనే మెజారిటీ 90-95% మంది మైనారిటీ సోదరులు దాన్ని వ్యతిరేకిస్తున్నా క్వశ్చనే లేదు. మేము చట్టం చేసాం, మీరు అనుభవించాల్సిందే, మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే అన్నట్టు ఆడ ఎన్డీఏ ప్రభుత్వం, దానికి మద్దతు పలుకుతూ తెలుగుదేశం, జనసేన. ఈరోజు అందరం చూస్తున్నాం. స్వయానా తెలుగుదేశం ఎమ్మెల్యే ఆయన గుంటూరులో నాసిర్ అహ్మదే నేను దీన్ని ఒప్పుకోను, దీన్ని వ్యతిరేకిస్తాను అని వాళ్ళ పార్టీ వాళ్ళేమో గల్లీలో ఏమో దాన్ని వ్యతిరేకిస్తారంట, ఢిల్లీలో పోయేమో పార్లమెంట్లో దాన్ని బలపరుస్తారంట. ఈ ద్వంద్వనీతిని బట్టే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మైనారిటీలకి జవాబు చెప్పాలి. అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్లమెంట్లో కూడా అటువంటి చట్టాలను వ్యతిరేకించాం. ప్రతిపక్షంగా మా యొక్క హోదాను మాకు ప్రజలు ఏదైతే ఇచ్చారో పరిస్థితిని, దాన్ని శిరసా వహిస్తూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. అలాగే ఈరోజు పల్నాడు ప్రాంతంలో ఉంది, ఆపదలో ఉంది. రైతు కూలిని ఆదుకోవాల్సిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు చీమకు నిత్తురేట్టు అసలు ఏ పని చేయకుండా కేవలం దోచుకుంది దాచుకోవటమే పరమార్థంగా పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళకు కూడా కళ్ళు తెరిపించి ప్రజల పక్షాన నిలబడేటట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం ఈ రోజున మరి అంబేద్కర్ గారి జయంతి రోజున ప్రతిజ్ఞ చేసుకుంటూ ముందుకు పోతున్నామని తెలియజేస్తున్నాం.